హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ సిరీస్ పేరు వి ఆర్ ద బిగినింగ్. సో ఈ సిరీస్ లో 4 కపుల్స్ ఉన్నారు. సో వాళ్ళ లవ్ స్టోరీని చూడబోతున్నాము. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఫస్ట్ కపుల్ మెయిన్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ప్రేమ్. అతను పెయింటింగ్ చేస్తుంటాడు. ప్రేమ్ పెయింటింగ్ చేస్తూ అంటాడు, నా పేరు పీమ్, నేను ఫైన్ ఆర్ట్స్ యొక్క సెకండ్ ఇయర్ స్టూడెంట్. కానీ నేను ఫైన్ ఆర్ట్స్ నుండి స్టడీ ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే నాకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా నా డ్రీమ్ ఏంటిది అంటే నేను నా ఓన్ ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఈ డెడ్ లైన్స్ అన్నిటిని వదిలేసి నా లైఫ్ చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా నడుస్తుంది. సో పీమ్ ఇదంతా చెప్తూనే ఉంటాడు. అప్పుడే అతని పెయింటింగ్ కి ఒక బాల్ వచ్చి తగులుతుంది. పీమ్ అది చూసి చాలా షాక్ అయిపోతాడు. అప్పుడే ఒక అబ్బాయి, అతని పేరు ఫామ్. సో ఇతనే మన స్టోరీ యొక్క సెకండ్ మెయిన్ లీడ్. అతను పీమ్ తో బాల్ ని పాస్ చేయని అంటాడు. సో ఇటువైపు పీమ్ కి అయితే చాలా కోపం వస్తుంది. సో అప్పుడు అతను ఫోమ్ తో వచ్చి ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే వాళ్ళిద్దరి ఫ్రెండ్ తాను అక్కడికి వచ్చేస్తాడు. సో ఇటువైపు పీమ్ ఫోమ్ తో అంటాడు, నువ్వు నాతో సారీ చెప్పు. కానీ ఇటువైపు ఫోమ్ సారీ చెప్పడానికి నిరాకరిస్తాడు. సో అప్పుడు పీమ్ అక్కడ నుండి వెళ్తుంటాడు. అతను వెళ్లే ముందు ఫోమ్ యొక్క ప్రైవేట్ పార్ట్ మీద చాలా గట్టిగా తన్ని అక్కడ నుండి పారిపోతాడు. సో ఇక్కడ మనకి 1 డే బ్యాక్ సీన్ ని చూపిస్తారు. ఇటువైపు పీమ్ ఒక యాపిల్ ని డ్రా చేస్తుంటాడు. అతని మిగతా ఫ్రెండ్స్ అక్కడ పడుకొని ఉంటారు. ఎప్పుడైతే పీమ్ యాపిల్ వైపు చూస్తాడో అది అక్కడ నుండి మాయమైపోతుంది. ఎందుకంటే అతని ఒక ఫ్రెండ్ అది తినేస్తుంటాడు. అది చూసి పీమ్ అంటాడు, ఇది నువ్వు మళ్ళీ దాన్ని తినేసావా? ఇంకా ఇక్కడ నా దగ్గర కేవలం లాస్ట్ యాపిలే మిగిలింది. ఇంకా ఎవరైనా దీన్ని తినడానికి ట్రై చేస్తే ప్రొఫెసర్ వాళ్ళ వర్క్ ని అప్రూవ్ చేయడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, మనం నైట్ నుండి దీని మీద వర్క్ చేస్తున్నాము, నేను కేవలం 1 బైట్ తీసుకున్నాను. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ 5 వచ్చేస్తుంది. ఆమె వాళ్ళ గురించి బ్రేక్ఫాస్ట్ ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఆమె చెప్తుంటుంది, ఇక్కడ మనం 2 ఇయర్స్ నుండి చదువుతున్నాము, మీరైతే కేవలం నైట్ అవుట్ చేస్తూ చదువుతూనే ఉంటారు. దానికి పీమ్ అంటాడు, నువ్వు వచ్చుడుతోనే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. అప్పుడు ఆమె పీమ్ కి అతని బ్రేక్ఫాస్ట్ ని ఇస్తుంది. అప్పుడు ఆమె అతనితో అడుగుతుంది, నీ వర్క్ అయిపోయిందా? దానికి పీమ్ అంటాడు, నీకేమనిపిస్తుంది, ఒకవేళ నాది అయిపోతే నేను ఇప్పటి వరకు కూడా వర్క్ చేస్తూనే ఉండేవాడినా? అప్పుడు 5 ఒక డ్రాయింగ్ ని చూస్తుంది. అప్పుడు దాన్ని చూసి ఆమె అంటుంది, వావ్, ఇదైతే చాలా స్టన్నింగ్ గా ఉంది, ఇదైతే మాస్టర్ పీస్ కదా. అప్పుడు ఆమె పీమ్ తో అడుగుతుంది, ఈ మాస్టర్ పీ ని క్యూ చేశాడా? దానికి పీమ్ అంటాడు, హా. అప్పుడు 5 అంటుంది, అతను ఎక్కడున్నాడు? అప్పుడు పీమ్ క్యూ వైపు సైగ చేస్తాడు. అతను అక్కడే పడుకొని ఉంటాడు. అప్పుడు 5 చెప్తుంటుంది, ఎలాంటి డౌట్ లేదు, ఇతను మన క్లాస్ యొక్క టాపర్. ఎందుకంటే ఇతని పెయింటింగ్ ఎప్పటిలాగానే చాలా బాగుంటుంది. ఇంకా ఇతను డెడ్ లైన్ కంటే ముందే ఫినిష్ చేస్తాడు. అప్పుడు ఆమె వచ్చి క్యూని లేపుతుంది. అప్పుడు అతను లేగగానే అడుగుతాడు, నా బ్రేక్ఫాస్ట్ ఎక్కడుంది? దానికి 5 అంటుంది, నేను నీ గురించి తీసుకురాలేదు. అది విన్న తర్వాత క్యూ అంటాడు, నేను నీతో చెప్పాను కదా నాకు చాలా ఆకలిస్తుంది అని. అది విన్న తర్వాత 5 ఒక స్నాక్స్ ని తీసి ఇస్తుంది. ఇప్పుడు ఆమె చెప్తుంటుంది, ఒకవేళ నువ్వు నాకు డ్రాయింగ్ చేయడానికి హెల్ప్ చేస్తే ఇప్పుడు నేను నీకు ఇది ఇచ్చేస్తాను. అది విన్న తర్వాత క్యూ 5 వెనకాల పరిగెడుతుంటాడు. ఇటువైపు పీమ్ వాళ్ళిద్దరిని చూసి స్మైల్ చేస్తుంటాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, ఇది మా సెకండ్ ఇయర్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ యొక్క లైఫ్. మాకు తినడానికి కూడా టైం దొరకదు, మాకు పడుకోవడానికి కూడా టైం దొరకదు. అయినప్పటికీ మేము మా వర్క్ ని చాలా త్వరగా ఫినిష్ చేస్తాము. మాకు తెలియదు ప్రొఫెసర్ దీన్ని అప్రూవ్ చేస్తాడో చేయడో. ఇదే నా యూనివర్సిటీ ఒక డ్రీమ్ ఉండే. సో నెక్స్ట్ డే ప్రొఫెసర్ అందరి డ్రాయింగ్స్ ని చూస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేశారు. ప్రొఫెసర్ వెళ్ళిపోయిన తర్వాత క్యూ పీమ్ కి అతని డ్రాయింగ్ ని చూపిస్తాడు. దాంట్లో అతనికి 8 గ్రేడ్ దొరుకుతుంది. అది చూసి పీమ్ అంటాడు, నాకు కూడా ఒక డ్రీమ్ ఉంది, నేను కూడా నా వర్క్ ని ఆర్ట్ గ్యాలరీలో స్టోర్ చేయాలి అని. దానికి క్యూ అంటాడు, వావ్, నీ డ్రీమ్ అయితే చాలా బిగ్ ఉంది. దానికి భీమ్ అంటాడు, హా, నువ్వైతే ఇది చెప్తావు కదా, ఎందుకంటే నీ పెయింటింగ్ అయితే చాలా సార్లు ఎగ్జిబిషన్ కి వెళ్ళింది. అయినప్పటికీ నువ్వు క్లాస్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే నాకు ఆర్ట్ గ్యాలరీని అరేంజ్ చేయడంలో నీ హెల్ప్ కావాలి. దానికి క్యూ అంటాడు, కానీ నేను ఫ్రీగా లేను. భీమ్ అంటాడు, కానీ ఎందుకు? ఇంకా నువ్వు ఎవరితో కలిసి వెళ్తున్నావు? నాకంటే ఇంపార్టెంట్ నీకెవరున్నారు? ఇంకా ఎవరు నీకు హై స్కూల్ నుండి ఫ్రెండ్ ఉన్నారు? అది విన్న తర్వాత క్యూ అంటాడు, అఫ్ కోర్స్ నీ తప్ప నాకెవరుంటారు, కానీ నేను నీ ఫేవరెట్ జూనియర్ తో కలవడానికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు అతని డ్రాయింగ్ లో హెల్ప్ చేయాల్సి ఉంది. అది విన్న తర్వాత పీమ్ అంటాడు, సరే. అప్పుడు పీమ్ అడుగుతాడు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా చేయవా? దానికి క్యూ అంటాడు, నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వచ్చేస్తాను. ఇటువైపు క్యూ టోయ్ దగ్గరికి వచ్చేస్తాడు. క్యూని అక్కడ చూసి టోయ్
ఒక ఫ్రెండ్ మాథ్యూ అంటాడు, క్యూ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? దానికి క్యూ అంటాడు, నీ ఫ్రెండ్ నన్ను ఇక్కడ పిలిచాడు. అది విన్న తర్వాత మాథ్యూ టోయ్ తో అంటాడు, నువ్వు మళ్ళీ నాతో చీటింగ్ చేశావు. దానికి టోయ్ అంటాడు, లేదు నేను ఎలాంటి చీటింగ్ చేయలేదు, నేను కేవలం నా మెంటర్ ని హెల్ప్ కి పిలిచాను. ఇటువైపు క్యూ టోయ్ కి హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు టోయ్ కేవలం క్యూ వైపే చూస్తుంటాడు. ఇక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే టోయ్ క్యూని లైక్ చేస్తున్నట్టు. అప్పుడు క్యూ టోయ్ ని డ్రాయింగ్ చేయని చెప్తాడు. కానీ ఇటువైపు టోయ్ చాలా మిస్టేక్స్ చేస్తుంటాడు. అప్పుడు క్యూ టోయ్ చెవిని పట్టుకొని అప్పుడు అతనికి హెల్ప్ చేస్తుంటాడు. అది చూసి టోయ్ క్యూ వైపే చూస్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు ఎలా చేయాలో. నువ్వు కేవలం పెన్సిల్ ని చాలా బాగా హోల్డ్ చేయి. అప్పుడు టోయ్ అలానే చేస్తుంటాడు. క్యూ టోయ్ తో చెప్తూ వైపు మనకి ఫోమ్ ని చూపిస్తారు. అతను అతని క్లాసెస్ ని తీసుకుంటుంటాడు. అప్పుడే అతని దగ్గర అతని బ్రదర్ ఫెంగ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు అతను అతని ఫ్రెండ్ తో అంటాడు, నేను క్లాసెస్ తర్వాత ఫెంగ్ ని పికప్ చేయడానికి వెళ్తున్నాను. దానికి బియర్ అంటాడు, నువ్వైతే చెప్పావు మనం ఈవినింగ్ ఫుట్బాల్ ఆడదామని. దానికి ఫోమ్ అంటాడు, నేను అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వెంటనే వచ్చేస్తాను. ఇటువైపు క్యూ కూడా భీమ్ దగ్గరికి వచ్చేస్తాడు. అతనితో అంటాడు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? అప్పుడు భీమ్ అతనితో అంటాడు, 3rd ఇయర్ సీనియర్స్ నాతో ఈ ఆర్ట్ గ్యాలరీని అరేంజ్ చేయమని నాకు చెప్పారు. అయినప్పటికీ మనం నెక్స్ట్ ఇయర్ మన గ్యాలరీని కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం. దానికి క్యూ అంటాడు, నువ్వు మళ్ళీ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. దానికి భీమ్ అంటాడు, నీకు నా టెన్షన్ అవుతుందా? నువ్వు నన్ను ఇష్టపడడం అయితే లేదు కదా? క్యూ అంటాడు, అదేం కాదు, నువ్వు ఇప్పుడు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తావు. నువ్వు ఈ మ్యాటర్ లో నువ్వు నీ ఓన్ వర్క్ ని టైం కి పూర్తి చేయలేకపోతున్నావు. దానికి భీమ్ అంటాడు, నువ్వు ఇప్పుడు ఇదంతా చెప్తున్నావు కానీ నువ్వే నాకు హెల్ప్ చేయడానికి వచ్చేస్తావు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్తుంటారో అప్పుడు అక్కడ దాన్ వచ్చేస్తాడు. అప్పుడు అతను వాళ్ళని గుద్దుకుపోతాడు. అది చూసి క్యూ దాంతో అంటాడు, నీకు కనబడడం లేదా? ఇప్పుడు నువ్వు నా మమ్మల్ని గుద్దుకునే వాడివి. అప్పుడే భీమ్ దాంతో అడుగుతాడు, అయినప్పటికీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దానికి తానంటాడు, ఎందుకు నువ్వు ఈ రోజు నైట్ లో బార్ లో సింగింగ్ చేస్తున్నావా? దానికి క్యూ అంటాడు, కానీ నువ్వెందుకు అడుగుతున్నావు దీని గురించి? దానికి తానంటాడు, పద మనం అందరం కలిసి డ్రింక్ చేద్దాం. ఇంకా మీరిద్దరు నాతో ఈ రోజు వస్తున్నారు. నేను చెన్ను క్లూని కూడా మనతో జాయిన్ కావాలని చెప్పాను. అలా చెప్పేసి అతను వెళ్తుంటాడు. కానీ అతని స్కూటర్ అయితే స్టార్టే కాదు. అప్పుడు అతను దాన్ని పట్టుకుని వాళ్ళతో బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను ఫోమ్ దగ్గరికి వస్తాడు. ఇటువైపు ఫోమ్ త్వరగా వెళ్తుంటాడు. అది చూసి తానంటాడు, నువ్వు ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నావు? దానికి ఫోమ్ అంటాడు, ఫ్యాన్ ని పికప్ చేయడానికి. ఇటువైపు తాన్ ఫ్యాన్ ని లైక్ చేస్తాడు. అప్పుడు అతను అది విని ఫోమ్ తో అడుగుతాడు, ఫ్యాన్ ఎక్కడున్నాడు? దానికి ఫోమ్ అంటాడు, నేనైతే అది నీకు చెప్పడం లేదు. అది విని టాన్ అంటాడు, నువ్వెందుకు ప్రొటెక్టివ్ బదర్ అవుతున్నావు? అయినప్పటికీ నువ్వు ఈ రోజు ఈవినింగ్ ఏం చేస్తున్నావు? నువ్వు మాతో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా? అది విని ఫోమ్ అడుగుతాడు, ఏ బార్ లో? అప్పుడు టాన్ అంటాడు, ఫైన్ ఆర్ట్స్ యొక్క సీనియర్, అది అతని బారే. దానికి ఫోమ్ అంటాడు, నాకు అనిపించడం లేదు నేను ఈ రోజు నైట్ లో బార్ కి వెళ్ళగనలో లేదు. అది విని టాన్ అంటాడు, నేనైతే నా ఫ్రెండ్స్ తో నిన్ను ఇంట్రొడ్యూస్ చేయించాలనుకున్నాను. దానికి ఫోమ్ అంటాడు, నేను వాళ్ళను తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ గా లేను. ఇటువైపు మనకు నైట్ లో చూపిస్తారు, క్యూ సింగింగ్ చేస్తుంటాడు. అప్పుడు భీమ్ అతని వైపు చూస్తుంటాడు. అప్పుడు అక్కడే ఏ కూడా వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ ఆర్ట్స్ గురించి మాట్లాడుతుంటారు. అప్పుడే అక్కడ మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. ఇటువైపు భీమ్ పున్ని చూసి అంటాడు, ఇవన్నీ నువ్వు ఏం ధరించావు? సో దానికి పున్ అంటాడు, అఫ్ కోర్స్ నేను పైజామాస్ వేసుకున్నాను. దానికి తాన్ పున్తో అంటాడు, అలా అయితే మరి నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. అప్పుడే అక్కడ క్యూ కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ బయటికి వెళ్తారో అప్పుడు వాళ్ళందరూ చాలా డ్రంక్ అయి ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసి వాళ్ళ డోమ్ కి వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏదో ఒక శబ్దం వింటారు. దానికి భీమ్ అంటాడు, హే గాయ్స్ మీరు ఏమైనా శబ్దం విన్నారా? అప్పుడే అక్కడ ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది. ఆమె రియల్ గా ఒక గోస్ట్ లాగా అనిపిస్తుంటుంది. ఆమెని చూసి వాళ్ళందరూ చాలా భయపడతారు. అప్పుడు ఆ లేడీ అంటుంది, హే ఇది నేను ఆంటీ పుయి. దానికి తాను అతనితో అంటాడు, ఆంటీ మీరైతే మమ్మల్ని భయపెట్టించారు. దానికి పుయి అంటుంది, నేను మీకు ఏమైనా గోస్ట్ లాగా అనిపిస్తున్నానా? దానికి అంటాడు. దానికి పుయి అంటుంది, ఏమన్నావు నువ్వు? కానీ వాళ్ళు ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళందరూ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు చాలా విచిత్రంగా పడుకొని ఉంటారు. సో నెక్స్ట్ మార్నింగ్ తాన్ అందరినీ లేపుతాడు. ఎందుకంటే వాళ్ళందరూ క్లాసెస్ గురించి లేట్ అవుతుండే. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, తాను ఫోమ్ ఉన్న అతని మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తాడు. మైక్ టాన్ ని చూసి అంటాడు, ఏమైంది నీకు? దానికి టాన్ అంటాడు, లాస్ట్ నైట్ మేము చాలా డ్రంక్ అయ్యాము. దానికి బీర్ అంటాడు, నువ్వు నీ హై స్కూల్ యొక్క ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళావు కదా? దానికి టాన్ అంటాడు. మైక్ టాన్ తో అంటాడు, అయితే నువ్వు మరి మమ్మల్ని వాళ్ళతో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయించలేదు? ఆఫ్టర్ ఆల్ మేమందరం ఒకటే కాలేజ్ లో స్టడీ చేస్తున్నాము.
దానికి టాన్ అంటాడు, కానీ మన డిపార్ట్మెంట్ వేరు, ఇంకా వాళ్ళు వాళ్ళ స్టడీలో చాలా బిజీగా ఉంటారు, ఇంకా వాళ్ళతో కలవడం కూడా చాలా కష్టం. అప్పుడు అతను వాళ్ళతో అడుగుతాడు, ఈవినింగ్ మీరు ఫుట్బాల్ ఆడడానికి వస్తారా? దానికి ఫోన్ మైక్ అయితే అని అంటారు. కానీ బేర్ అంటాడు, నాకైతే స్టడీ చేయాలి. అది విని టాన్ బేర్ తో అంటాడు, హే నువ్వు బుక్స్ అయితే ఎప్పుడైనా రీడ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తోనైతే టైం స్పెండ్ చేయడం అదైతే చాలా రేర్. దానికి బేర్ అంటాడు, ఇది నీకు తెలుసు, నేను ఎప్పుడు కూడా నిన్ను రిజెక్ట్ చేయలేను. దానికి టాన్ అంటాడు. అప్పుడు టాన్ ఫమ్ తో అడుగుతాడు, నేను నీతో ఒకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, ఫ్యాంగ్ ఈ టైంలో ఏం చేస్తున్నాడు? సో దానికి ఫమ్ అతనితో అడుగుతాడు, కానీ నువ్వు నాతో అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు టాన్ అంటాడు, వట్టిగానే, ఎందుకంటే నేను నీ బ్రదర్ తో చాలా టైం నుండి కలవలేదు కదా. దానికి ఫమ్ అంటాడు, అతనైతే చాలా బాగున్నాడు, అతను ఈ టైంలో అతని స్టడీని చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు, ఎందుకంటే మేజర్ ఆర్కిటెక్చర్ చాలా వర్క్ లోడ్ ఉంటుంది, ఇంకా నేనే అతనితో ఎప్పుడు కూడా కలవలేకపోతాను. అది విని టాన్ చాలా సాడ్ అయిపోతాడు. ఫోమ్ టాన్ వైపే చూస్తుంటాడు.